మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. పునరుద్ధానుడైన యేసు లేచాడు, అదే మన విజయం. ఈరోజు ఈ మాటలు చెప్పడానికి సంబరపడుతున్నాను. ప్రపంచమంతా పునరుద్ధానుడైన యేసుని హోసన్నా చేయమంటే ఆరాధన చేస్తూ కృపలో సాగుతున్నారుగా. మీకు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుని చంపారు. అందరూ చూస్తుండగానే సిలువ వేసి 3 గంటల వరకు యాతన పెడితే తర్వాత చనిపోయినాక సమాధి చేస్తే తెల్లవారుజామున లేచాడు. కొంతమందికి అబ్బురం, కొంతమందికేమో కష్టం, కొంతమందికేమో ఇబ్బంది, కొంతమందికేమో నమ్మలేని సత్యం. కానీ ఆయన సజీవుడిగా లేవడం ఒకరికి కాదు, చాలామందికి కనిపించాడు. ఆ తర్వాత ఆయన ఎందుకు సజీవుడయ్యాడు? ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటి అంటే, ప్రతి మనిషి మరణం దగ్గరికి వెళతాడుగా. మరణం దాటి మరలా జీవంలోకి వెళ్ళటం అనేది సాధ్యం కాదుగా. మరణం అంటేనే పరిస్థితి దారుణం. నేను చెప్పేది మామూలుగా శరీరంగా చనిపోవడం, ఏ మతస్థుడైనా చనిపోతాడు. కానీ నీ ఆత్మ మరలా మరణంలో నరకానికి వెళ్లకుండా మోక్షానికి వెళ్ళడం గొప్ప భాగ్యం. ఆయన లేచి శరీరాన్ని చూపించి అంటాడు, నేను పునరుద్ధానుడై లేచాను, నా దేహాన్ని చూడండి, నా గాయాలు చూడండి. నేను లేచిన తర్వాత నేను మీకు ఒక మాట చెబుతాను. ఏమిటో తెలుసా? నన్ను నమ్మితే, నా వాక్యానుసారంగా నడిస్తే మీరు జీవం పొందుతారు, అంటే పునరుద్ధానం పొందుతారు. ఎంత బాగుందండి ఈ మాట. మనం మరణాన్ని గెలిచి లేవడం అనేది మామూలు విషయం కాదుగా. ప్రపంచంలో చాలామంది ప్రయోగాలు చేశారు. మరణాన్ని గెలవాలని, గెలిచామని ఎన్ని తతంగాలు చేసినా ఆ గుప్పిట్లో నుంచి, మరణపు గుప్పిట్లో నుంచి పునరుద్ధానంలోనికి రాలేకపోయారు. కానీ యేసు కళ్ళ ముందే ఆ కార్యాన్ని చేసి చూపిస్తే ఈనాటికి ఆనాటికి ఆ పునరుద్ధాన శక్తి ప్రపంచాన్ని శాసిస్తే, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత, క్రీస్తు శకం ఎంత బాగా ఉంది. నీకు ఒక మాట చదివి వినిపిస్తాను. ఈ పునరుద్ధాన శక్తి నీకు కావాలి. లేదండి నేను మరణంలో చనిపోయి మరణంతో నరకానికి వెళ్ళిపోతాను అంటే దానికి మీ ఇష్టం. కానీ దేవుడు అంటాడు, నేను మరణాన్ని గెలిచాను, మరణములు కూడా విరిచాను. అంటే మరణం ముళ్ళులాగా నిన్ను గాయపరుస్తుంది. మరణం చేతిలో పడకుండా ఎవరైనా నరుడు దాటాడా? ఇంతవరకు దాటలేదుగా. అయితే విచిత్రం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ మాట ఇలా రాయబడింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆహా, ఎంత చక్కని మాట అండి. నిత్య జీవం కలిగిన వాడు అంటే మరణంలో ఉన్న మనిషికి జీవం కలగడం. అందుకంటాడు, నేను కదా దారిని, నా దారిలో రండి. నేను చనిపోయి గెలిచి లేచాను కదా, జీవంతో నింపబడ్డాను కదా. నా మార్గంలో మీరు నడిస్తే మరణాన్ని దాడతారు, తీర్పుని దాడతారు, క్షేమాన్ని చూస్తారు. ఎల్లకాలం చిరంజీవిలాగా బ్రతికితే ఆ బ్రతుకు నిరంతరం యేసుతో సదాకాలం జీవిస్తాం. కాదులేండి ఎవరు చూడొచ్చారు అంటూ అపనమ్మకంతో అడుగులు వేస్తే దేహాన్ని వదిలినాక ఆత్మ నరకానికి వెళుతుంది. అగ్నేమో ఆరదు, ఇప్పుడుగేమో చావదు, తిరిగి రావడానికి అవకాశం లేదు. భయంకరమైన యుగాలు కాలిపోవడం. ఒక్క రోజుకే చస్తాం. సంవత్సరాలు కాదుగా, యుగాలు అంటే ఇక ముగింపు లేని కాలంలో కాలిపోతూ ఉంటే ఆ సన్నివేశం మామూలుగా ఉండదు. ప్రియ దేవుని విడలారా, ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే క్షణభంగరమైన జీవితంలో దేవుడు ఎంత మలుపు తిప్పుతున్నాడు. తెలుసో తెలియక ఈ లోకంలో నడిచాం. మీరైనా, నేనైనా, మనమైనా అపరాధాలు చేశాం, దోషాలు చేశాం, నరహంతకులుగా మారాం, ద్వేషకులుగాను, గర్విష్ఠులుగాను, వ్యభిచారులుగాను, అన్ని రకాల పాపాన్ని మూట కట్టుకొని ఇక నరకం గుమ్మం దాకా వెళ్ళాం, మరణ పంచు దాకా వచ్చాం. ఆయన అంటాడు, నన్ను చూడండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మరణాన్ని ముళ్ళు విరిచాను, మరణము చేతిలోకి వెళ్ళాను, మరణాన్ని గెలిచి లేచాను. అందుకని ఈ పునరుద్ధాన శరీరం నాకుంది, పునరుద్ధాన శక్తి ఉంది. మీరు నన్ను నమ్మండి, నా మాట ప్రకారం నేనే మార్గం గనక అందులోనికి రండి. నిశ్చయముగా మీరు నా మాట వినడేళ్ళ మరణములో నుండి, తీర్పులో నుంచి దాటించబడి జీవంలో అడుగు పెట్టబోతున్నారు. ఆహా, ఎంత గొప్ప కృపండి. ఆస్తులు ఉంటాయి కానీ జీవం వస్తుందా? మరణం మనిషిని వెంటాడిన తర్వాత ఆ తర్వాత ఆస్తులు వెంటబడి వస్తాయా? పదవులు వెంటబడి వస్తాయా? పదిలమైన గూడైనా సాధించిన పథకాలు వెంట రావుగా. ఒక సేవకుడిగా దండం పెడి చెబుతున్నాను, మీరు ఆయన మాట విని
ఆ మార్గంలోకి వెళ్ళి మీ పాపాలు ఒప్పుకుంటే ఆ పునరుద్ధాన శక్తి మీకు కలుగుతుంది. మరణాన్ని, తీర్పును దాటి జీవంతో నింపబడుదురుగాక. ఆ కృప నీకు సిద్ధముగా ఉంది. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించండి. వాళ్ళ జీవితంలో ఒక ప్రభావమైన కార్యాన్ని చేయండి. మరణాన్ని జయించి జీవాన్ని పొందగలిగిన కృప మరింత వాళ్ళ జీవన వ్యాపారాల్లోనూ, కుటుంబ పరంగానూ, బిడ్డల సౌఖ్యంలోనూ, వాళ్ళ పరీక్షలైనా, వాళ్ళకు భవిష్యత్తు అయినా, వివాహాలైనా, ఉద్యోగాలైనా ప్రతి దానిలో కృప చూపండి. ఈ పునరుద్ధాన శక్తి బలం చేత వారిని నింపి ఆశీర్వదకరంగా రాకూడదు సిద్ధపరిచి మరణం, నరకాన్ని తప్పించుకునే గొప్ప భాగ్యం వారికి దయచేసి కుటుంబాలను దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి.